సంఖ్య 102 పాట పాడతాం. ఉదయించు దివ్య రక్షకుడు. ఉదయించ దివ్య రక్షకుడు అంధకారలోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను రక్షణ వెలుగునీయను ఉదయించ దివ్య రక్షకుడు పలుమారు పడుచుండగా పలుమారు పడుచుండగా నిరాశ కులంగా దారి తప్పియుండగా నిరాశ కులంగా దారి తప్పియుండగా నడిపించువారి పాద సన్నిధికి రక్షకుడు ఆకాశ వెలుగు ఉదయించే రక్షకుడు ఆకాశ వెలుగు ఉదయించే ఉదయించ దివ్య రక్షకుడు ఉదయించెను రక్షణ వెలుగునీయను రక్షణ వెలుగునీయను ఉదయించ దివ్య రక్షకుడు చింతా విచారం లోకాలు ధనావిని చింతా విచారం లోకాలు ధనావిని పాపం నుండి నశించిపోవా ఆత్మ విమోచకుడు పాపం నుండి నశించిపోవా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణము నుండి మానవాళికై మరణము నుండి రక్షకుడు ఆకాశ తారా ఉదయించ రక్షింపను రక్షకుడు ఆకాశ తారా ఉదయించ రక్షింపను ఉదయించ దివ్య రక్షకుడు ఉదయించెను రక్షణ వెలుగునీయను రక్షణ వెలుగునీయను ఉదయించ దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలో పంపేలు క్రీస్తు కరుణించి మనలో పంపేలు క్రీస్తు అరుణించే క్రీస్తు దృష్టి
చీకటి నుండి దైవ వెలుగులోకి, చీకటి నుండి దైవ వెలుగులోకి సాతాను సుంక మూలాను తెంప ఉదయించే రక్షకుడు, సాతాను సుంక మూలాను తెంప ఉదయించే రక్షకుడు, ఉదయించే దివ్య రక్షకుడు. క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను, ఉదయించే దివ్య రక్షకుడు. మనమందరం బైబిల్ ఎత్తి బైబిల్ పదపడతాం. మనం పాటల పుస్తకంలో చివరి పాట ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్. ఈ పాట మనం పాడతాం. ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్. దేవుని రూపమునకు మార్చే అందమే బైబిల్, దేవుని చూపించే కందమే బైబిల్, దేవుని చిత్తం తెలియజేసే కందమే బైబిల్, దేవుని రాజ్యమునకు మార్చే కందమే బైబిల్. మళ్ళీ పడతాం. ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్. దేవుని ప్రేమను చూపించే అందమే బైబిల్, దేవుని రూపమునకు మార్చే గ్రంథమే బైబిల్, దేవుని చిత్తము తెలియజేసే గ్రంథమే బైబిల్, దేవుని రాజ్యమునకు మార్చే గ్రంథమే బైబిల్. ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్, ఇది ఏ బైబిల్. ఈ రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం, దయచేసి యెషయా గ్రంథం 11వ అధ్యాయం. చూడ దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట మనం చదువుదాం ఈ రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చూద్దాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. మరొకసారి మనం చూద్దాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ప్రార్థన చేస్తాం. ప్రేమ మా ప్రియుల తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడి నీకు స్తోత్రాలు. మరొకము ప్రభు, ఈ రాత్రి మీ యొక్క వాక్యం ద్వారా మేలు పొందాలని ఆశతో వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. నిలబడుతున్న మీ దాసుని నాట మీ మాటలు వచ్చండి.
నాకును మాకును అవసరమైన మీ లేఖనాలు మాకు గురించి వడ్డించాలి. ఈ దాసులు రంజులకు బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, వారిని ప్రేమించిన పెద్ద కుమారుడు కుటుంబం, చిన్న కుమారుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సహాయపడండి. ఈ రాత్రి ఇంతవరకు మీరు సహాయపడింది స్తుతిస్తూ మా ముందున్న సమయం మీ హస్తగతం చేస్తూ ఇప్పటికే మిమ్మల్ని ప్రేమించి రాగలిగిన మీ ప్రియులను బట్టి వందనాలు మీ ఏర్పాట్ల విచిత్రంలో వారిని నడిపించి మహిమ పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన వాక్యం నుంచి యెషయా గ్రంథం 11:1 చదవండి. గట్టిగా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. కాబట్టి ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడుగా జన్మించాడు లేదా ఎలాంటి వాడికి వచ్చాడు అనే విషయాలు మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం. మరి రాత్రికాల సమయంలో కూడా మనం చూసాం ప్రభు ఎలాంటి వాడికి వచ్చాడంటే, చెప్పండి, ఎలాంటి వాడికి వచ్చాడు? వెలుగు. నేను లోకమునకు వెలుగును అన్నారు. కాబట్టి ఈ రాత్రి ఆయన ఎలాంటి వాడుగా వచ్చారు అనేది మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తే, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియ గర్భంలో శిశువుగా జన్మించింది. ఎలాంటి వాడుగా అంటే చూడండి, చిగురుగా అనే మాట మనం చూస్తాం. ఎలాంటి వాడికి జన్మించారు చెప్పండి? చిగురు. కాబట్టి ఈ రాత్రి మన ధ్యానాంశం అంతా ఏంటి అంటే చిగురు అనే మాట గురించి మనము ధ్యానం చేస్తాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఒక చిగురుగా వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుని వాక్యం నుంచి ఆయన ఎలాంటి చిగురుగా వచ్చాడు అనేది మనం చూస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆయన ఎలాంటి చిగురు అంటే కనీసం 7 రకాల చిగుర్ల గురించి బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియ గర్భములో శిశువుగా పుట్టిన ప్రభు, ఒక శిశువుగా పుట్టిన ఆ ప్రభు చిగురుగా పిలువబడటానికి 7 కారణాలు ఉన్నట్లు మనం బైబిల్లో ధ్యానం చేయొచ్చు. సో దాంట్లో మొట్టమొదటిది ఆయన ఎలాంటి చిగురుగా ఈ లోకంలోనికి వచ్చాడు అనేది మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం దయచేసి 4వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం దయచేసి 4వ అధ్యాయం. ఈ సమయంలో మొదటి 2 వచనాలు మనం చూద్దాం. చదవండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నుండి తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. చాలు. కాబట్టి ఆ దినమున యెహోవా చిగురు అనేది మనం చూస్తాం. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఒక కుమారుడుగా వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఒక చిగురు అనే మాట మనం చూస్తుంటే, ఆయన ఎలాంటి చిగురు అనేది మనం చూస్తే బైబిల్ తెలియజేస్తుంది, ఆయన యెహోవా చిగురు. చూడండి, సహజంగా మనం చిగురును చూస్తున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? చూడండి, చిగురును చూస్తే నీకేం జ్ఞాపకం వస్తుంది? యాక సుజాత హాస్టల్ గుర్తొస్తుందా ఏంటి? చిగురు అంటాం కానీ సహజంగా మనకి ఏం చూపిస్తా ఉంది అంటే జీవం కలిగింది. చూడండి, ఒక ముద్దు మనం చూస్తున్నప్పుడు, ఆ ముద్దులు మనం చూస్తుంటున్నప్పుడు, ఆ ముద్దులోంచి ఒక చిగురు మనం చూస్తున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇంకా చెట్టు ఏంటి చెప్పండి? బ్రతికే ఉంది, ఇంకా అది జీవాన్ని ఇస్తుంది. చిగురు మనం చూస్తుండగానే మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే వారసత్వాన్ని చూపిస్తుంది. ఆ చిగురు, ఆ ముద్దు యొక్క వారసత్వం అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడి యొక్క వారసుడుగా, దేవాతి దేవుని యొక్క చిగురుగా, దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు వారి లోకానికి అరుదించబడుతూ వచ్చారు. అందుకని ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడుగా జన్మించాడయ్యా అంటే ఆయన దేవుని కుమారుడుగా ఆయన జన్మించాడు. నిజానికి చెప్పాలి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడెందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అనగా ఎవరిని అంటే తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఎలాంటి చిగురుగా వచ్చాడంటే యెహోవా చిగురు,
దేవుని కుమారుడుగా, ఆయన వారసుడుగా. అందుకని కుమారుడు వారసుడైనందున అనే మాట మనం చూస్తున్నాం. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక చూడండి, ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చారు అనే మనం చూస్తే 21వ అధ్యాయం మత్తయి సువార్త, దయచేసి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మనం చూస్తే మనం జ్ఞాపకం చేసుకునే వచ్చిన ఏంటంటే 37వ వచనం చదవండి. తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తుదకు తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతను చంపి స్వాస్థ్యము. చూడండి, ఇది యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన ఒక ఉపమానం. ద్రాక్ష తోట నాటించిన తర్వాత ఆ యజమానుడు దాన్ని కాపులకు గుర్తికి చెల్లిపోయాడు. తర్వాత పంటకాలం వచ్చినప్పుడు ఆయన అనేకుల్ని ఆ దాసుల ఎదుగు పంపిస్తూ వచ్చారు. కాబట్టి ఆ దాసులు ఏం చేస్తూ వచ్చారంటే, వచ్చిన వారందరినీ కొడుతున్నారు, పంపించేస్తా ఉన్నారు. కాబట్టి ఆ తండ్రి ఏమనుకున్నాడంటే, ఆ వారసుడు ఆ యజమానుడు ఏమనుకున్నాడంటే, వాళ్ళు వెళ్తే వీళ్ళు వెళ్తే ఎవరు కానీ ఇతడు వారసుడు కనుక ఇది వెళ్తే ఖచ్చితంగా పంటిస్తారు అని ఆ వారసుని పంపిస్తే, ఆ వారసుడు కాబట్టి ఇతను కొడితే సమస్తం మందే. అందుకని శిలువ మీద సాతాను అపవాది అనుకుంది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారిని కనుక జయిస్తే ఓడిస్తే సమస్తం నాది అయిపోతుంది అనుకోండి. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది దీన్ని బట్టి అంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎలాంటి చిగురుగా వచ్చాడంటే, యెహోవా చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. చిగురు ఏ విధంగా ఆ ముద్దుని బయలుపరుస్తుందో, చిగురు ఏ విధంగా ఆ చెట్టుని బయలుపరుస్తుందో, చిగురు ఏ విధంగా తన వారసత్వాన్ని బయలుపరుస్తుందో, అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత తన తండ్రిని ఎవరో అనేది ఆయన చూపించాడు. ఒకసారి పిలుపు అంటారు, అయ్యా మాకు తండ్రిని చూపించవా అని అడిగాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, దయచేసి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. 9వ వచనమా? 8వ వచనం చదవండి. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు ఏమన్నాడండి? పిలుపు, ప్రభువా మాకు తండ్రిని చూపించి అంతే చాలన్నాడు. ఏమనండి? పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, అప్పుడు ఏమంటున్నాడు ప్రభు? యేసు, పిలుపు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? చాలు. ఏమన్నా అండి? అయ్యో పిలుపు ఇంతకాలం నేను మీతో ఉన్నాను, మీరు అర్థం కాలేదా నేనే తండ్రిని అని? కాబట్టి రాత్రి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఒక చిగురుగా వచ్చాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన ఎలాంటి చిగురు అంటే చెప్పండి, యెహోవా చిగురుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక మనం రెండో దాని దగ్గరికి మనం వెళ్దాం. చూడండి, ఆయన ఎలాంటి చిగురుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. రండి, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన ఎలాంటి చిగురు అనేది ఈ రాత్రి మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తాం 12వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒక్కడు. చాలు. ఇక్కడ మనం చూస్తుంటే రెండవ కోణం మనకి కనిపిస్తుంది ఆ చిగురులో. సో మొట్టమొదట ఆయన ఎలాంటి చిగురు అంటే చెప్పండి, ఎలాంటి చిగురు? యెహోవా చిగురు. అంటే కేవలం యేసు ప్రభువారు మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలో కేవలం ఆయన దైవ కుమారుడుగానే కనబడాల. ఎలా కనబడ్డాడు చెప్పండి? యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య మీరు గమనిస్తే యేసు ప్రభు సమస్తము కూడా దైవ కుమారుడిగానే కనబడ్డా? కనబడలేదా? ఏది చెప్తే ఏమవుతుంది అనుకోవద్దు, ఏం బాగుంది, ఏది చెప్పలేదు. సమస్తం దేవుడి కుమారుడికి కనబడాల. ఆయన
ఎప్పుడైతే దేవుని కుమారుడుగా కనబడతాడో అట్ ది సేమ్ టైం మానవ కుమారుడుగా కూడా కనబడతాడు ఆయన. అంటే మనిషిగా. మీరు చూడండి, ఆయన నిద్రపోతున్నట్టు కనిపిస్తాడు. అరే నిద్రపోతున్నాడు ఏంట్రా అనుకున్న టైంలో తుఫాను గద్దించిన దేవుడు కుమారుడుగా కనిపిస్తాడు. ఓ ఇతను మనుషుడే, కానీ మనుషుడు కాదు దేవుడు. సరే దేవుడుగా ఆడుకున్న టైంలో మళ్ళా చూస్తే ఆయన ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకు అలిసిపోయినట్టు కనిపిస్తాడు. ఏంటి అలిసిపోయాడు అప్పుడే? యోహాను సువార్త 4వ అధ్యాయం. ఏంటి అలిసిపోయాడా అప్పుడే అనుకున్న టైంలో ఏమంటాడంటే, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పటికీ, అమ్మో ఇతను మామూలు కాదు, ఇతను దేవుని కుమారుడే అండి. అప్పుడే మనకి కన్నీళ్లు కారుస్తూ మనిషిగా కనిపిస్తాడు లాజరు సమాధి దగ్గర. ఏంటో మనిషి ఏడుస్తున్నాడా అనుకున్న టైంలో లాజరు బయటికి రా, అది దేవుని కుమారుడా. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే దైవనరుడు. చెప్పండి, ఎలాంటి వాడు చెప్పండి? దైవనరుడు. ఆయన యెహోవా చిగురుగా మాత్రమే కాదు, చిగురు అని ఒక్కడు అనగా మానవ చిగురుగా కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని గత 2 రోజులుగా మనము ధ్యానం చేసిన అంశం ఏంటంటే మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరియ కుమారుడుగా పిలువబడ్డాడు, యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు, అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, కన్య కుమారుడుగా పిలువబడ్డాడు, వడ్లవాని కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన ఒక మనిషిగా ఈరోజు నేను అంటాను. అందుకే ఆయన మధ్యవర్తిగా వచ్చారు. ఇప్పుడు మనం చూస్తే ఆయన కంప్లీట్ దేవుడే, కంప్లీట్ మానవుడే. ఒకవేళ నేను అనుకున్నాను ఆయన కేవలం ఆయన కేవలము దేవుడు కుమారుడుగా ఉంటే ఈ లోకంలో మన బాధలు ఆయనకి అర్థమయ్యేది కాదు. అందుకే ఆయన మనవలే సమస్త విషయంలో శోధింపబడినను పాపము లేనివాడుగా. ఆయన చూస్తే ఒకసారి మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆకలితో ఉన్నట్టు కనిపిస్తుంది. అది మనం చూస్తే ఎప్పుడు అనుకుంటాం, శోధ కూడా ఆయన దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉంటే మనం అనుకుంటాం. అప్పుడు శాతాన్ని యేసు ప్రభువు గద్దించి, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుడి నోట నుంచి ప్రతి మాట వలన. అంటే ఎప్పుడు ఆయన మనిషిగా కనబడతాడు, అదే సమయంలో ఆయన దేవుడిగా కనబడతాడు. ఎప్పుడు దేవుడిగా కనబడతాడు అదే సమయంలో అంటే నేను మీ కొరకు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి ఒక్కడిగా వచ్చాను. అదే మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మానవ చిగురుగా, చిగురు అనే ఒకడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తోంది. సో మొదటిది ఆయన యెహోవా చిగురు. రెండవది ఆయన ఏ చిగురు చెప్పండి? ఆయన మానవుడిగా ఉంటున్న చిగురు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఈ లోకానికి ఆయన ఎలాంటి చిగురుగా వచ్చారు? మూడోది మనం చూద్దాం. యెషయా గ్రంథం దయచేసి 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. దానిలో 10వ భాగం మాత్రం విడవబడినను అదియును నాశనమగు సింధూర మస్తక వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు ముద్దు వలె ఉండును. అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. ఇప్పుడు వేస్తున్న ఎలాంటి చిగురు అంటే యెహోవా చిగురు మాత్రమే కాదు, మానవుడైన ఒక చిగురు మాత్రమే కాదు. మూడోది ఏ చిగురు తెలుసా? యెహోవా అంటే, యేసు ప్రభువు అంటే పరిశుద్ధమైన చిగురు. అందుకని మీ తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి చూద్దామా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం చివరి మాట ఏంటంటే నీతి చిగురు. అదే మాట ఇర్మియా గ్రంథం 23లో 33:45లో కూడా, ఇర్మియా గ్రంథం 33:45 ఏమన్నా చివరి మాట? నీతి చిగురు. చాలు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఏ చిగురు అంటే చెప్పండి, ఏ చిగురు అండి? ఆయన పరిశుద్ధమైన చిగురు, నీతి చిగురు, పాపము లేని చిగురు. ఈ లోకంలో ఎవరు అలా జన్మించలేదు. ఈ లోకంలో పరిశుద్ధునిగా పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మరి యేసు ప్రభువారి గురించి నేను ఒక 4 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం, యేసు ప్రభువారి గురించి చెప్పే మొదటి వచనం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే చదవండి. ఎందుకనగా చూడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఏరుగాని. యేసు ప్రభువు ఎలాంటి వాడండి? పాపం అంటే ఆయనకి తెలీదు.
పాపము ఎరగిన వాడు యేసుప్రభువారు. రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపం ఎరగిన వాడు మాత్రమే కాదు, పాపుల్లో చేరిన వాడు యేసయ్య. ఒకసారి ఆయన బైబిల్ గ్రంథాన్ని ఒక లైబ్రరీలో చూసాడంట. చూసిన తర్వాత అన్ని మత గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉందంట. వెంటనే కోపం వచ్చేసింది. చాలా మందికి బైబిల్ చూస్తే కోపం వస్తుంది, ఎందుకో మనకు తెలియదు. మీరు ఏ పుస్తకాన్ని చదివినా, రాజ్యాంగాన్ని చూస్తే అంత కోపం రాదు, బైబిల్ చూస్తే చాలా మందికి కోపం వస్తుంది. ప్రపంచంలో బైబిల్ని వ్యతిరేకించినంతగా ఏ మత గ్రంథాన్ని వ్యతిరేకించాల. ఇంకో మాట చెప్పాలా, ప్రపంచంలో ఎక్కువగా కాల్చబడిన గ్రంథం ఏదైనా ఉంది అని చెప్పండి, అది బైబిల్. బైబిల్ వ్యతిరేకించినంత, బైబిల్ అసహించుకున్నంత, బైబిల్ చింపేసినంత, బైబిల్ కాల్చినంత ఎవరు ఏ గ్రంథాన్ని చేయరు. ఇర్మియా గ్రంథం 2 సార్లు రాయబడింది. ఇర్మియా గ్రంథం 2 సార్లు రాయబడింది. మొదటిసారి ఇర్మియా గ్రంథాన్ని తీసుకెళ్తే రాజు దాన్ని మంటలు వేసేస్తారు. మరలా ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా మళ్ళా ఈ గ్రంథం అంతా రాయమంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 2 సార్లు రాయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది ఇర్మియా గ్రంథం. సరే, ఇప్పుడు ఆయన లైబ్రరీకి వెళ్ళిన తర్వాత చూసాడంట, ఫలానా ఎన్ని గ్రంథాల్లో బైబిల్ ఉందండి, తీనక్కడ అని తీసుకెళ్ళి పక్కన పెట్టాడు వేరే దాకా. అప్పుడు ఇంకో ఆయన వచ్చి చెప్పాడంట, కరెక్టేనండి, అది వీటన్నిటితో ఉండాల్సిన గ్రంథం కాదు, దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉండాలి. ఎందుకంటే అది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం, అన్నిటితో పోల్చలేం. ఈ రాత్రి అంటాను, ఈ ప్రపంచంలో పాపుల్లో చేరనవాడు యేసు మాత్రమే, ఆయనలో పాపము లేదు. పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం. 3వ వచనాన్ని మనం చూస్తాం. చూడండి, పేతురు రాసిన పత్రిక, దయచేసి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము పడిన ఆయన పాపం ఎరగనవాడు, పాపుల్లో చేరనవాడు, పాపము చెయ్యనివాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం సమయంలో చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఏందో మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్ల శోధింపబడినను పాపము. ఆయన పాపం ఉందా చెప్పండి? ఆయన మీద ఎన్నో నేరాలు మోపారు. పిలాతు ఏమంటాడంటే, ఆయన మోపిన నేరాలు ఒక్కడు కూడా నిజమో, అసలు ఒక్కడు కూడా రుజువు. ఈ రాత్రి నేను అంటాను, ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం చిగురుగా వచ్చిన ఆ ప్రభు ఎవరంటే ఆయన హోలీ, ఆయన పరిశుద్ధుడు. పాపంలో జీవిస్తున్న ప్రతి మానవుని పాపం నుంచి విడిపించడానికి, పాపానికి ప్రక్షాళన చేయడానికి, పాపానికి శాంతికరంగా ఉండటానికి, పాపానికి శిక్షను అనుభవించడానికి, మన అందరినీ కూడా పాపం నుంచి విమోచించడానికి, పరిశుద్ధ రక్తాన్ని కాచడానికి ఈ లోకం ఆయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, నీతి చిగురుగా, పరిశుద్ధమైన చిగురుగా ఆయన దిగి వచ్చాడు. ఈ రాత్రి మన జీవితాన్ని పరిశుద్ధపరిచే ఏకైక చిగురు ఏదైనా ఉందంటే అదే పరిశుద్ధమైన చిగురైన యేసుక్రీస్తు వారు. ఏదైనా అనేక మంది వారి పాప స్థితిని ఒప్పుకుని, తమ జీవితాన్ని ఒప్పుకుని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి తమ పాపాలన్నీ కూడా ఆయన దగ్గర ఒప్పుకొని పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా మార్చబడ్డాడు. యేసు రక్తం ప్రతి పాపం ఉండే వాళ్ళ కడిగి ఏం చేస్తుందంటే పవిత్రకి చేస్తుంది. ఏం కారణాన్ని బట్టి అంటే ఆయన పరిశుద్ధమైన నీతి చిగురు కనుకనే. ఇప్పుడు 3 విషయాలు మనం చూసాం. ఆయన ఏ చిగురు అంటే ఆయన యెహోవా అనే చిగురుగా మనం చూసాం, చిగురు అనే ఒకటిగా మనం చూసాం, పరిశుద్ధమైన చిగురుగా మనం చూస్తున్నాం. ఇక 4వది చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం, దయచేసి 5వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. ప్రకటన గ్రంథం దయచేసి 5వ అధ్యాయం 4వదిగా ఆయన ఏ చిగురు మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. చదవండి. మరియు లోపట్నం వెలుపట్నం రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు
బలిష్ఠుడైన ఒక దేవత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు గాని ఆ భూమి కింద గాని ఆ గ్రంథం ఇప్పటికైనాను ఎవనికి శక్తి లేదంట. అప్పుడు ఏం జరిగింది? ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుడికైనాను యోగ్యుడెవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు వచ్చన్నాడు, ఏడవద్దు, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయము. కాబట్టి దావీదు చిగురుగా యేసయ్య లోకానికి వచ్చాడు. ఏ చిగురు చెప్పండి? దావీదు చిగురు. పిల్లలు మీకు తెలుసా, దేవుడు దావీదుతో ఒక వాగ్దానం చేశాడు. దావీదుతో చేసిన వాగ్దానం ఏంటంటే, దావీదా, నీ సింహాసనం మీద నీ తర్వాత రాజు ఒకడు ఉండక మానడు. దావీదుకి దేవుడు ఒక ప్రమాణం చేశాడు, యోధా సింహాసనం మీద ఒక రాజుని నియమిస్తాను. ఎవరా రాజు? మనం చరిత్రకి వెళ్ళి చూస్తే 722లో క్రీస్తుకు పూర్వం 722లో ఇశ్రాయేలుల రాజ్యాల్ని లేదా ఇశ్రాయేలు అందరినీ అష్షూరు రాజు చెరకు తీసుకెళ్ళిపోయాడంట. 722లో 506 నుంచి 538 వరకు 3 దఫాలుగా యూదులను నెబుకద్నెజర్ ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చెప్పండి? చెరకు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అప్పటి నుంచి దావీదు సింహాసనం మీద రాజు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడంటే లేడు. అప్పటి నుంచి వాళ్ళు చెరై, అప్పటి నుంచి వారు బానిసత్వమే, అప్పటి నుంచి వారు తమ రాజ్యాన్ని కోల్పోయారు, తమ భూభాగాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఆలోచిస్తుంటే, అయ్యా దావీదుకి చేసిన ప్రమాణం ఏమైంది? దావీదుకి చేసిన ఒక ప్రమాణం, నీ దావీదా నీ సింహాసనం మీద రాజు ఉంటాడు అని చెప్పాక, ఏది ఆ రాజు అంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన అన్నాడు, నేను యూదుల రాజును అన్నాడు. మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయాన్ని మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రాజు అయిన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఇప్పుడు ఆయన ఎవరని చెప్పండి? ఆయన రాజే. కాబట్టి రాజ్యము కోల్పోయిన ఇశ్రాయేలుకి తిరిగి రాజ్యం ఇవ్వటానికి 2000 సంవత్సరాల క్రితం దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు ఎవరంటే ఆయన యేసయ్య. చాలా మందికి ఆ దినం ఎవరికి అర్థం కాల. రేపొద్దున యేసు ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలనలో ఏ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు తెలుసా? దావీదు సింహాసనం మీద ఆయన మళ్ళా కూర్చోబోతున్నాడు. ఆయన మళ్ళా ఈ ప్రపంచానంతరినీ కూడా యెరూషలేమును రాజధాని చేసుకుని ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలించిపోయే రాజుగా రాబోతా ఉన్నాడు. కాబట్టి దావీదు చిగురుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు ఎంత మంది విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన రాజులుగా చేస్తారు. ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీరేంటి అని అడిగారు అనుకోండి, మీరేంటండి అని అడిగారు అనుకోండి, మేమేం చెప్పండి? మేమెవరమే అది ఇది చెప్పదండి. ఏం చెప్పాలి? మేము రాజులైన యాజక సమూహం మేము. రేపొద్దున ప్రపంచాన్ని ఏలబోయేది మేమే. కాబట్టి పిల్లలు ఈ రాత్రి గుర్తించుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన దావీదు చిగురు. 4 విషయాలు మనం చూసాం. ఆయన యెహోవా చిగురు, ఆయన చిగురు అని ఒకడు, ఆయన పరిశుద్ధమైన చిగురు, ఆయన దావీదు చిగురు. యెషయా గ్రంథం దయచేసి 11వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. యెషయా గ్రంథం దయచేసి 11వ అధ్యాయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం దయచేసి 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదవండి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యేసయ్య వేరు చిగురు వద్ద. ఇక్కడ ఏం రాసి అంటే వేరు చిగురు అన్నాడు, యేసయ్య వేరు చిగురు అన్నాడు. ఇప్పుడు ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది చూడండి. అందుకని బైబిల్లో ఏ పుస్తకము ఏ అధ్యాయం ఊరికే రాయబడాల. మీకు జ్ఞాపకం చేయాలంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఎంతమంది చదువుతారంటే
సహజంగా బైబిల్ చదివే వాళ్ళు మత్తయి సువార్త మొదటి అధ్యాయం స్కిప్ చేసేస్తారు మనం. ఎందుకంటే అసలు మత్తయి సువార్త మొదటి అధ్యాయం మనకి ఎలా ఉంటుందంటే అబ్రహాము ఇస్సాకు కరీను. ఒక ఆయన అన్నాడు అసలు ఈ బైబిల్ నేను చదవనండి అన్నాడు. అదేంటి ఏమైంది బైబిల్ అందరూ పురుషులే కన్నారండి. చూడండి మత్తయి సువార్త చూడండి. అబ్రహాం ఇస్సాకుని కన్నాడు, సాధ్యమా? ఇస్సాకు యాకోబుని కన్నాడు, సాధ్యమా? యాకోబు ఎందుకు ఈ అధ్యాయాలు రాశాడు? కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు 4 తిరగరు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అధ్యాయాలు ఇప్పుడు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయాలు అట్లా కొన్ని అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు ఏం చేస్తామంటే వదిలే రేపు చూద్దాం ఇంకోసారి అంటే 4 తిరిగినప్పుడు అలా ఏం చేస్తామంటే మనం ఇది కష్టంగా ఉంది, తిగ్ల ప్లేస్ ఇదే కష్టంగా ఉంది. కొన్నిసార్లు కొన్ని పదాలు మనకి కష్టంగా ఉన్నప్పుడు ఒక ఆయన పేరు ప్రార్థన చేయమన్నారు, అది ఆలక 4 తిరగట్లా 3-4 పేర్లు కలిపి పెట్టారు. ఎందుకంటే అందరి నోట్లో నా పిల్లవాడి పేరు నానకూడదని అని పెట్టాడంట. అలా అన్నాడు, ఏంటి ఎంత ఇష్టం అందరి నోట్లో నా పిల్లవాడి పేరు నానకూడదన్నా. మరి ఎట్ట పిలుతారు? కొంతమందికి ఎదదేవి అంటే అందరి నోట్లో నానితే అంట ఏదో అవుతుంది అంట. అందుకని అందరి నోట్లో నానకూడదని ఏదో ఇట్లా 4-5 మెలుగులు నా పేరు చల్లగా తినేసి ఏం ప్రార్థన చేయాలి, ప్రభు బాబుని దీవించండి. ఇంకేమంటాం? ఆ పేరు చూస్తేనే 4 జరిగింది. ఇప్పుడు ప్రార్థనలు చేయాలంటే ఎంత కష్టం. కొంతమంది వరుసగా తాత పేరు, ముత్తాత పేరు, నాన్న పేరు, ఆయన పేరు, అమ్మ పేరు, అందరి పేరు కలిపి ఎంత బాగా పెడతారన్నమాట. వాడు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు ఆడి పేరు సరిపోతుంది. సరే, ఇప్పుడు మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయం చరిత్రలోకి వస్తే నిజానికి ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఎందుకు రాయబడింది అని మనం చూస్తే, యేసు ఈ లోకానికి వచ్చే సమయానికి ఆ పేరుతో అనేక మంది పిలువబడ్డారు. మళ్ళీ చెప్పనా, యేసు ఈ లోకానికి వచ్చే సమయానికి అదే ఇశ్రాయేలీయుల్లో యేసు అనే పేరుతో చాలా మంది పిలువబడుతున్నారు. ఇంతకీ ఏ యేసు రక్షకుడు? మీరు అనుకున్నట్టు ఏ గోత్రం నుంచి ఆ గోత్రం నుంచే కాదు అని చెప్పటానికి యెషయా అనే గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి యోసేపు నుంచి వచ్చిన కుమారుడు యేసు అని చెప్పే ప్రయత్నం చేసిందే మత్తయి అనే గ్రంథకర్త. చాలా విషయాలు మీరు అనుకున్నట్టు అనేకమైన యేసుల్లో అసలైన యేసు అంటే యెషయా గోత్రం నుంచి వచ్చిన వ్యక్తి చరిత్ర ఏం చెప్పింది, ఆయన ఏ గోత్రంలో పుడతాడు, అబ్రహాం సంతానం ఏ గోత్రంలో వస్తాడు అని డీటెయిల్డ్ గా యేసును చూపించడానికి రాయబడిన గ్రంథం మత్తయి సువార్త మొదటి అధ్యాయం. ఒకవేళ బహుశా మత్తయి సువార్త మొదటి అధ్యాయమే మనకు లేకపోతే ఆ దినాల్లో మన అనేక మంది యేసులు ఏ యేసు మనకు అర్థమయ్యేది కాదు. అందుకే చాలా క్లియర్ గా ప్రవచనాలను నెరవేర్చడానికి చాలా క్లియర్ గా దావీదు గోత్రం నుంచి చూడండి. అందుకే ఈ మాట జ్ఞాపకం చేయాలి. రోమాపత్రిక దయచేసి 15వ అధ్యాయం ఈ మాట ఇక్కడ కూడా ఇదే మాటను ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు గ్రంథకర్త. రోమాపత్రిక దయచేసి 15వ అధ్యాయం దయచేసి 12వ వచనం మనం చూస్తే చదవండి. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు ఏలుటకు లేచువాడు. అంటే ఇప్పుడు వేరు చిగురు ఇది. అంటే ఈ చిగురు వచ్చిందంటే కింద ఏముంది చెప్పండి? కింద యోసేపు ఉన్నాడు, కింద దావీదు ఉన్నాడు, కింద యెషయా ఉన్నాడు, కింద ఓబేదు ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యోదా నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత డీటెయిల్డ్గా అంటే యేసు ప్రభువు చరిత్ర అంతా మనకి కళ్ళకు కనబట్టి చూపించే ప్రయత్నం చేసిన వ్యక్తి మత్తయి. ఈరోజు నేను అంటాను ప్రియులారా, యేసు ప్రభువు అందుకే చరిత్రను ఆధారం చేసుకుని బైబిల్ ఒక్కదానికంటే ప్రపంచంలో ఆధారం ఉంది ఏదైనా గ్రంథం అంటే అది బైబిల్, దట్ ఓన్లీ. ఇంకా ఏ గ్రంథానికి ఆధారం లేదు అనగనగా అనుకోవటమే. కానీ బైబిల్లో ఉన్న ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. మీరు చూసారంటే కనుక ప్రజా సంఖ్య రాయబడిన దానికి ఎవిడెన్స్ ఉంది. నేను క్రిస్మస్ రోజు చెప్తాను, డిసెంబర్ 25 యేసు జన్మించింది అని రికార్డ్స్తో ప్రూవ్ అయింది. రికార్డ్స్తో నేను కూడా ఛానల్ అనుకుంటున్నారేమో అనుకున్నా, కానీ ఎవిడెన్స్ ఇప్పటికి కూడా అక్షరార్థమైన ఎవిడెన్స్ ఉంది. మీరు ఎవరైనా తెలుసుకోవాలంటే క్రిస్మస్ రోజు రండి. ఎందుకు ఆ రోజే యేసు ప్రభు పుట్టాడు అనడానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఊరికే కాదు, ఊరికి అందరూ అనేది కాదు, పూర్తి ఆధారంతో మీకు నేను రుజువు చేస్తాను కూడా ఆధీనంలో. కాబట్టి ప్రపంచంలో చరిత్రకు నిలబడే గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్. బైబిల్లో ఉన్నవన్నీ, బైబిల్లో ఏ రాజు ఉన్నాడో చరిత్రలో ఉన్నాడు, బైబిల్లో ఏ వ్యక్తులు ఉన్నారో చరిత్రలో ఉన్నారు.
అంతేకాని అనగనగా ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అనేది ఏమి లేదు ఇక్కడ. కాబట్టి అందుకే నేను అంటాను, బైబిల్ మాత్రమే వేరు చిగురుగా వచ్చిన యేసయ్యని మనకి పరిచయం చేస్తుంది. హిస్టారికల్ ఎవిడెన్స్ కేవలం బైబిల్కి మాత్రం తప్ప ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికి లేవు లేవు లేవు. బైబిల్లో కొన్ని గ్రంథాలు ఏం రాస్తాడు తెలుసా? లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అన్నారు. ఏమండి మీకు తెలుసా? దాంట్లో ఒక స్వామీజీ ఈ మధ్య ఇంటర్వ్యూలు చెప్తాడు, 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నాకు తెలియదు, లక్షల కోట్ల ఏంటండి పుస్తకం అని నేను కాదు అనేది. ఒక స్వామీజీ ఆ గ్రంథానికి అన్నాడు, ఎవడో రాసుకుంటూ పోయాడు, ఇదంతా తప్పు అన్నాడు, ఇదంతా తప్పు అన్నాడు ఆయన. అది చూసి కొంతమంది ఆయన వ్యతిరేకించారు. లక్షల కోట్ల సంవత్సరాల ఏమండి, లక్షల కోట్ల సంవత్సరాల భూమి పుట్టి ఇప్పుడు మనం చూస్తే మానవ చరిత్ర కూడా 6000 సంవత్సరాలు మానవ చరిత్ర. ఏదో లక్షల కోట్ల సంవత్సరాలు డైనోసార్లు ఉన్నాయి. ఏంటి ఎట్టకో మనకి ఎట్టకో తెలియదుగా. పోయిన సంవత్సరం ఏమైందో మనకి తెలియదు. లక్షల కోట్ల సంవత్సరాల దగ్గర వెళ్ళిపోతారు. అందుకే ఆధారాలు లేని మాటలు నమ్మొద్దు. వేరు చిగురుగా యేసయ్య వచ్చాడు, చరిత్రను మనకి రుజువు చేస్తున్నాడు. చరిత్రను మనకి విభజించిన వ్యక్తి ఆయన యేసు ప్రభు. ఆయన వేరు చిగురు. ఎన్ని చెప్పాం మనం ఇప్పుడు? 5 విషయాల్లో మొదటిది ఏ చిగురు అని చెప్పండి? యెహోవా చిగురు. రెండోది ఏ చిగురు చెప్పండి? మానవ చిగురు. చిగురు అని ఒకడు. మూడోది ఏ చిగురు? పరిశుద్ధ చిగురు, నీతి చిగురు ఆయన. నాలుగోది చిగురు దావీదు చిగురు, రాజుగా వచ్చాడు. ఐదోది చిగురు అంటే వేరు చిగురు. హిస్టారికల్ ఆధారం ఉంది, ఆయన కింద వేరు ఉంది, పైన వచ్చేసిన చిగురు మాత్రమే కాదు. యెషయా ఏమన్నాడు? ఇక అందరూ మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు చూడండి ఆయన ఏ చిగురు. రెండు దేవుని వాక్యం నుంచి మీకు జ్ఞాపకం చేస్తాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం. ఒకసారి చూడండి ఆయన ఏ చిగురో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాత్రి. జకరియా గ్రంథం దయచేసి 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. చదవండి. ప్రధాన యాజకుడు యెహోషువ నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనగా ఉన్నారు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలె. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. సేవకుడైన చిగురు. ఇదే చిగురు తెలుసా? యేసు ప్రభు మాత్రమే ఈ లోకంలో సేవకుడిగా వచ్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త దయచేసి 12వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గురించి ఏం రాయబడింది? ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకున్నాను. చాలు. ఎలాంటి వాడికి వచ్చాడు యేసు ప్రభు తెలుసా? ఒక సేవకుడు, ఒక దాసుడుగా. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం, దేవుడు తన సేవకుడు పుట్టించి, ఎవరినండి? సేవకుడు అని చిగురా. ఈరోజు భూమి మీద యేసయ్య తగ్గించుకున్నంతగా చరిత్రలో ఎవరు తగ్గించుకోరు. ఎవరు ఉన్నారు అంతగా తగ్గించుకునే వ్యక్తి? ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే అసలు ఆయన పుట్టడానికే స్థలం లేదంట. ఎంత గవర్నమెంట్, అసలు ఎంత భయంకరం. నేను చిన్నప్పుడు ఒక పాట, ఎంత దీనాతి దీనం అనే పాట ఎక్కువ విన్నాను. చల్లగాలిలో చాటులేక నలి మూలలా చలి పుట్టెనయ్యా. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావటానికి సత్రములో కూడా స్థలము లేదు. 7 కారణాలునే. మీరు యూట్యూబ్లో చూడండి, సత్రంలో ఎందుకు స్థలం ఇవ్వలేదంటారు. నేను చెప్పాను 7 కారణాలు ఉన్నాయి అక్కడ. ఆయన సృష్టికర్త అనే విషయం సత్రం యజమానికి ఇంకా తెలియదు. అంతగా చూడండి, కనీసం పుట్టడానికే ఆయనకి స్థలం లేదు. మరి కప్పడానికి ఏ బట్టలు అండి? ఏ బట్టలు వాడారు తెలుసా? రక్తపు మడుగుల్లో ఉన్న పొత్తి గుడ్డలతో ఆయన చుట్టారంట. ఆయనకి సపరేట్గా ఒక డైమండ్స్ డ్రెస్ ఏం తీసుకురాలి. ఆయన పెట్టడానికి ఏ ఉయ్యాలా? మన పిల్లలకి ఏ ఉయ్యాలు పెడతాం చెప్పండి? బంగారు చక్కని ఉయ్యాలు కొంటాం. మరి వేసుకున్న వరకు ఉయ్యాలు ఏం తెలుసా? పశువుల తొట్టె, పొత్తి గుడ్డల, స్థలం లేని స్థలంలో, పశువుల పాకలోన. ఏంటి ఆశ్చర్యం? కనీసం ఆయన నివసించడానికి ఏమైనా ఇల్లు ఉందా? ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, మనిషికి మన తలవాల్చుకోవడానికి ఇల్లు లేదా? లేదు. అసలు నిజంగా ఆయన గురించి మీరు ఆలోచన చేస్తే ఆయన ఈ లోకంలో వాడిని ఏది కూడా ఆయన కాదు. ఏమన్నారు తెలుసా?
మార్కు సువార్త 11వ అధ్యాయంలో కట్టబడిన ఒక గాడిదని తీసుకురా. ఆయన వాహనం ఏంటి తెలుసా? నేను హానుకన ఫోటో పెట్టాడు. ఏంటంటే షైన్ తీసుకుంటున్నాను నన్ను చూపిద్దామని. షైన్ బండి. మరి యేసుప్రభు వాహనం ఏంటి అంటే గాడిద. మనం ఎక్కుతామా గాడిద? ఒకవేళ గాడిద ఎక్కి వెళ్తే, ఒకవేళ గాడిద ఎక్కి వెంకపాలం వచ్చామనుకోండి, ఇంకంతే సంకల్పం. రేపటి నుంచి నీకు ఒక పేర్లు పెడతాడు. అరే గాడిద మీద వచ్చాడు. యేసుప్రభు వారికి ఏమీ లేదు. ఏమీ లేదు. కనీసం ఆయన వాక్యం చెప్పడానికి స్టేజీ లేదు. మనగా లేదు. మార్కు లోకసువార్త 5వ అధ్యాయంలో పేతురు కొద్దిగా నీ ధోని లోతుకి నడిపించు స్థలము, నేను ఆ ధోనిలో నిలబడి వాక్యం చెప్తాను. కనీసం సిలువ అయిందా? సిలువ అయింది కాదు. అయిందా? బరబ్బ కోసం తయారు చేసిన సిలువది అయిందంటూ ఏమీ లేదు. సమాధి చేద్దామంటే ఆయన చెప్పిన సమాధి అది కూడా అయింది కాదు. ఎవరిది? అరిమత యోసేపు అనే వ్యక్తి తన కోసం తొలగించుకున్న సమాధి. ఎంతకంటే దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి నీ కొరకు దిగి వచ్చాడు అంటే, అంతగా తగ్గించుకున్నాడు అంటే ఎందుకో తెలుసు? నీ కొరకే. ఆయనే ఆ సింహాసనం నుంచి ఈ లోకానికి దిగి రాకపోతే మనకు మోక్షం అనేది లేదు. ఆఖరిది ఏంటో ఆ చిగురు చూసి మనం ఈ రాత్రి కూడుకుని ముగిస్తాం. రండి యెషయా గ్రంథం దయచేసి 11వ అధ్యాయం. యెషయా గ్రంథం దయచేసి 11వ అధ్యాయం. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనాన్ని మనం చూస్తాం. చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చాలు. మొద్దు అనే మాటను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నంలో ఒక వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. చూడండి, దేవుని వాక్యం నుంచి యోబు గ్రంథం దయచేసి 14వ అధ్యాయం. యోబు గ్రంథం దయచేసి 14వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. వృక్షము నరకబడి ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయబడిననియు నమ్మకము గలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన చేత అది మరలా ఏది అవుతుందని చెప్పండి. ఈరోజు ఆయన ఏ చిగురు అంటే మొద్దు నుంచి వచ్చే ఒక చిగురు. ఈరోజు ప్రపంచం అంతా ఒక మొద్దుగా మారిపోయింది. ఆదాము చేసిన ఒక పాపాన్ని బట్టి, ఆదాము చేసిన ఒక అవిధేయ కార్యాన్ని బట్టి, ఆదాము ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి ప్రపంచమంతటికి శాపం వచ్చింది, పాపం వచ్చింది. మానవుడు తిరిగి పరలోకానికి వెళ్ళడానికి ఒక నిరీక్షణ కూడా లేదు. నరకబడిన స్థితిలో మానవుడు జీవిస్తున్నారు. నిరీక్షణ లేని స్థితిలో మానవుడు జీవిస్తున్నారు. ఎండిపోయిన స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. జీవము లేని స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. నశించి నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని మొద్దులు మనం చూస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ మొద్దులను చూసినప్పుడు ఏం చేస్తామంటే, మనం తోకొచ్చుకుంటే బాగుంటే పొయ్యిలో కొంచేస్తామంటారు. ఎందుకంటే దానివల్ల ఇంకే ఆధారం లేదు, ఏ నిరీక్షణ లేదు, ఏ సంతోషం లేదు. కొన్నిసార్లు మంటి ముందు కనుక చెట్లు అరిగేసి మొద్దుగా ఉంటే అర్జెంట్గా తీసేనంటారు కొంతమంది. సెంటిమెంట్ ఇంటి ముందు మొద్దును కూడా తీయనంటారు. ఎవరు ఇష్టపడింది, ఎవరు కోరుకుంది, నిరీక్షణ లేనిది, జీవం లేనిది, ఎండిపోయింది, నరకబడి స్థితిలో ఉంది. మీరు ఆలోచించారు, యేసయ్య గనక ఈ ప్రపంచానికి రాకపోతే ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు ఇంకెవరు ఉన్నారంటే లేదు. మనిషికి జీవం లేదు, మనిషికి ఆశ లేదు, మనిషి ఆశలు చచ్చిపోయింది. ఇంకా అయ్యో మరలా మేము రికవర్ అవుతుంది ఎవరికీ తెలియదు. కానీ అలాంటి ఎండిపోయిన స్థితిలో, నరకబడిన స్థితిలో, మట్టిలో కుప్పలో వెళ్ళిపోయిన స్థితిలో, ఆశ లేని స్థితిలో మానవుడు జీవిస్తుండగా, ఆ మానవుని తిరిగి జీవింప చేయడానికి, ఆ మానవులు ఆశ పుట్టించడానికి, ఆ మానవులు వేరివ్వటానికి, ఆ మానవులు చిగిరివ్వటానికి, ఆధారం లేని, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉండడం మానవునికి మరలా నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి దిగి వచ్చిన చిగురే యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురు. ఈ రాత్రి నీ జీవితం ఎండిపోయిందా? అయితే ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరకు వస్తే నీ జీవితం ఏమైపోతుంది చెప్పండి? చిగురు. కొన్నిసార్లు కొన్ని ఫొటోస్, వీడియోస్ చూస్తున్నప్పుడు చెట్టంతా నరికేసిన తర్వాత, ఇక దాని వల్ల లాభం లేదన్న తర్వాత, ఆ చిగురులోంచి, ఆ గొద్దులోంచి ఒక చిన్న కొమ్మ వచ్చి 2 మామిడికాయలు కాస్తాం మళ్ళీ ఫోటోలో చూస్తూ ఉంటాం. అలాంటి జీవం, అలాంటి ఆశ, అలాంటి నిరీక్షణ, అలాంటి రక్షణ, అలాంటి సంతోషం, అలాంటి సమాధానం ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన వ్యక్తే యెషయా మొద్దు నుంచి వచ్చిన చిగురు. ఈ రాత్రి ఆ చిగురు నీకు కూడా కావాలంటే యేసయ్య నా హృదయంలోకి రండి చాలు. కలుపుకొని ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈ రాత్రి నరకబడి స్థితిలోని జీవితం ఉందేమో, ఎండిపోయిన స్థితిలోని జీవితం ఉందేమో, నిష్ఫలమైన స్థితిలోని జీవితం ఉందేమో, నిర్జీవమైన స్థితిలోని జీవితం ఉందేమో, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలోని జీవితం ఉందేమో,
నా స్థితి నరకబడింది, నా స్థితి కొట్టివేయబడింది, నా స్థితి పాతి పెట్టబడింది భూమిలో. ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఆధారం లేదు, నన్ను పట్టించుకునే వ్యక్తి లేరు, నన్ను సమకూర్చే వ్యక్తి లేరు, నాలో నూతన జీవించే వ్యక్తి లేరు. ఈ రాత్రి నీ జీవితం ఇదా? అందుకే యేసయ్య ఈ మాటలు నీ కోసం తీసుకొచ్చాడేమో. అమ్మా స్నేహితుడా, సహోదరి సహోదరులారా, ప్రియమైన గ్రామస్తులారా, ఈ రాత్రి మాటలు నీవెవరైనా జీవితంలో ఓడిపోయి ఉన్నావా? జీవితంలో విసుగు చెంది ఉన్నావా? నాన్న వారి నిన్ను త్రోసివేశారు, అందరూ నిన్ను చీ అంటున్నారా? కొడుకులే చూడలేదా, కుమారులు పట్టించుకోవట్లేదా? అందరికి నువ్వు కేసమైపోయావా? లేదా నాయనకి ఎవరు నాకు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు అనుకున్నావా? అయితే యేసయ్య ఈ రోజు నీకు జీవం, ఆయన ఈ రాత్రి నీకు జీవం, ఆయన ఈ రాత్రి నీకు ఆధారం, ఆయన ఈ రాత్రి నీకు ఒక నిజమైన భరోసా. నీకు సహాయం చేయ వ్యక్తులు నేనే, భయపడద్దు. నీకు సహాయం చేసే వ్యక్తిని నేనే, నిన్ను ఆదుకునే వ్యక్తిని నేనే, నిన్ను కాపాడే వ్యక్తిని నేనే, నిన్ను తిరిగి సమకూర్చే వ్యక్తిని నేనే, నీ పాపాన్ని క్షమించే వ్యక్తిని నేనే. ఈ రాత్రి యేసయ్య నిన్ను పాపినంటే చాలు, మూడు బారిపోయి నీ జీవితాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని, ఫలాలు లేకుండా నీ జీవితాన్ని, నిస్సహాయంగా ఉంటుంది నీ జీవితాన్ని, నిరుపయోగంగా ఉంటుంది నీ జీవితాన్ని, ఆధారాలు నిరీక్షణకు ఆధారం లేని నీ జీవితాన్ని ఆయన తిరిగి మరలా చిగురింప చేయగలిగిన వాడు. ఆయన మాత్రమే నిజమైన చిగురు, ఆయన మాత్రమే యెహోవా చిగురు, ఆయన మాత్రమే పరిశుద్ధమైన చిగురు. ఈ రాత్రి నీకు ఆ చిగురు కావాలండి. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడుచుందో, నా జీవితం ఎండిపోయింది, అర్థం కాని స్థితిలో ఉంది, అంధకారంలో ఉంది, ప్రశ్నలతో నిండిపోయాను, అర్థం కావట్లా. ఈ రాత్రి నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నన్ను మళ్ళీ చిగురింపు చేస్తావు, నా వ్యాపారాన్ని చిగురింపు చేస్తావు, నా కుటుంబాన్ని చిగురింపు చేస్తావు, నా ఆత్మీయ జీవితాన్ని చిగురింపు చేస్తావు. ఈ రాత్రి ఇది నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే ఆయన నీకు సహాయం చేటుకు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.